హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈసారి మనం ఆశంకు మనం ఆర్ఎన్ఆర్లు వడ్లు తీసుకొచ్చినాం. వడ్లు తీసుకొచ్చి ఇప్పుడు మనం ఎందుకంటే ఆర్ఎన్ఆర్ అంటే మనం తిండి వడ్లు, ఎందుకంటే మనం ఆనకాలం పెట్టలే కాబట్టి ఇప్పుడు మనకు తిండికి ఇబ్బంది అవుతుందని మనం ఆర్ఎన్ఆర్లు తీసుకొచ్చినాం. తీసుకొచ్చి ఇప్పుడు మనం అవి ఎట్లా నానబేసుకొని అదేవిధంగా మనం ఎట్లా మండగట్టాలి, ఏ విధంగా మొలకలు వస్తే మనకు అల్కుడు ఎప్పుడవుతుంది అని ఏది అనేది మనకు ప్రతిదీ మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎలా చెప్తాను చూడండి. చిన్నది గోళ ఉంది కదా, ఈ గోళంలో మనం రాత్రి వడ్లు నానబోసినాం. ఇప్పుడు మనం బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే ఏమైందంటే దీంట్లో ఉన్న వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఈ వాటర్ అనేది పోయినాక మనం వడ్లు అనేది మన ఇప్పుడు రౌండ్గా వేసుకున్న ఇటుకలు ఉన్నాయి కదా, బస్తాలు పెట్టినాం కదా, ఆ బస్తా చూడండి వాటర్ అనేది కంప్లీట్గా ఇట్లా వాటర్ వెళ్ళిపోవాలి. ఈ వాటర్ పోయినాక మనం వడ్లు అనేది అక్కడ పోసుకోవాల్సి వస్తుంది. వాటర్ అనేది బస్తాల నుంచి వెళ్ళి మనకు మొత్తం కిందికి కారిపోతాయి. ఈ వాటర్ కారినాక మనం మండగట్టే విధానంలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లా పోసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, ఇగో ఇట్లా మనకు గుండ్రంగా ఇట్లా పెట్టుకోవాలి. ఈ గుండ్రంగా పెట్టుకొని ఇట్లా దీంట్లో మనం ఏం చేయాలంటే కింద మనం పరద వేసుకోవాలి. పరద వేసుకొని పరద మీద మనం వడ్లు పోసుకోవాలి. చూడండి, ఇది మొలకకు మనకు గడ్డి తెస్తున్నా, ఎందుకంటే మనం వడ్లు వేసుకున్నాక వడ్ల మీద మనకు ఈ గడ్డి వేసుకోవాలి. గడ్డి వేసుకోవడం వల్ల ఏమైందంటే వేడిగా ఎచ్చగా ఉంటుంది, మనకు మొలక అనేది తొందరగా వస్తుంది. ఇగో రేగంప కోసం వచ్చాము. ఇప్పుడు ఈ కంప కొట్టుకొని తీసుకొని వెళ్ళాలి. చుట్టూ ఇటుకలు పెట్టుకొని బస్తాలు వేసుకొని అదేవిధంగా మనకు సైడ్ ఎమ్మటి టేకాకులు వేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు చూడండి వడ్లీలో పోసినాం. మనకు 3 days తర్వాత మనకు మొలక అనేది వస్తుంది. మనం ఉదయం సాయంత్రం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మనం చూసుకోవాలి. చూడండి, వడ్ల మీద గడ్డి వేసుకోవాలి. గడ్డి వేసుకుంటే ఎందుకనంటే వడ్లకు అనేది వేడి కాక జరుగుతుంది, వేడి కాక అనేది ఉంటుంది. వేడి కాక వల్ల మనకు మొలక అనేది వస్తుంది. ఖచ్చితంగా గడ్డి మాత్రం వేసుకోవాలి. గడ్డి మీరు మర్చిపోకుండా ఒత్తుగా వేసుకోవద్దు, పలసగా వేసుకోవాలి. పలసగా వేసుకోవడం వల్ల మనకు మొలక అనేది వస్తుంది. చూడండి, ఇగో మండే కట్టినాం, విధంగా రేగ్గంప వేసినాం. రేగ్గంప ఎందుకు వేసినాం అంటే మనకు కోతుల బెడద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఊర్లలో, అందుకే దానివల్ల మనకు రేగ్గంప వేయవలసి వచ్చింది. ఇప్పుడు విధంగా రేగ్గంప వేసి మనం కట్టెలు వేసినాం, ఎందుకంటే రేగ్గంప తీసేస్తాయి కాబట్టి బరువు ఉండడానికి వేసినాం. ఇప్పుడే ఇగో వాటర్ పోసినాం, మళ్ళీ సాయంత్రం కూడా ఒకసారి పోసుకోవాలి. ఇట్లా మనం 3 రోజులు కంటిన్యూగా పోసుకోవడం వల్ల మనకు 3 రోజులలో మొలకొస్తుంది. ఇక్కడ చూడండి, ఇగో మనం ఇంటి దగ్గర మండే కట్టినాం కదా, 3 రోజులు ఉదయం సాయంత్రం మనం వాటర్ పోసుకోవడం వల్ల ఇగో మనకు మొలక అనేది వచ్చింది. ఇగో గడ్డి తీస్తున్నాం చూడండి. ఇగో మనము గడ్డి తీసాం కదా, గడ్డి తీసేస్తే ఇగో మొలక చూడండి మనకు ఎంత నీట్గా వచ్చిందో, ఎంత క్లియర్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చుట్టూ వేసిన మనం ఇటుకలు అనేది తీసేసుకోవాలి. ఇటుకలు మనం ఈ టేకాకులు ఇవి వేసినాం కదా, ఈ పరద అనేది మొత్తం తీసేసుకొని మనం ఒక పరద వేసుకొని ఆ పరదలు ఇప్పుడు మనం విప్పుకోవాలి. ఇలా అనేది మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను పరద తీసినాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పరదలు ఎత్తుకోవాలి. ఈ పరదలు పోసుకుంటే మనకు మొత్తం ఇగో ఇట్లా ఎత్తుకోవాలి. ఇట్లా మనం మొత్తం ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే అలికేటప్పుడు కూడా మనకు ఫ్రీగా అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్కిన మొలక అనేది మొత్తం ఇట్లా బస్తాలకు వేసుకోవాలి. 2 బస్తాలకు వేసుకొని తీసుకొని పోవాలి, ఎందుకంటే మనం పరదలు వేసుకొని తీసుకొని పోలేం కాబట్టి ఇంకో బస్తాలు నింపుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మనం బావి దగ్గరికి వచ్చినాం కదా, ఇంకో ఇక్కడ ఉప్పలమ్మ గుడి ఉంది మన బావి దగ్గర. దేవుడు మనం ఇప్పుడు దేవుడిని కడుక్కొని మంచిగా కొబ్బరికాయ కొట్టి దేవునికి కుంకుమ పసుపు వేసి మనము మొక్కుకోవాలి. ఇంకో బావి దగ్గరికి వచ్చినాం కదా, ఇప్పుడు ఈరోజు మనకు మొలకలకి ఉంది. ఇగో మనకి ఇది రోజు టమాటా రైసు మా అమ్మ కారం పెట్టింది. ఇంకో ఇలానేమో పప్పు ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇక మొలకలుకోవాలి. మనకు ఈ దేశంలో అంతకంటే గొప్పవాడు అంటే మనకు రైతు, కాబట్టి ప్రతి ఒక్కరిని రైతును గౌరవించాలి.